హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ తుంతుల. ఈరోజు మనం క్షేత్రగణితం రిమైనింగ్ క్వశ్చన్స్ అంటే గత పరీక్షల్లో అడిగినటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక వృత్తంలో వీలైనంత పెద్ద చతురస్రం అంతర్లిఖించబడింది. ఆ తరువాత ఆ చతురస్రంలో వీలైనంత పెద్ద వృత్తం అంతర్లిఖించబడిందని భావించండి. అప్పుడు ఆ రెండు వృత్తాల మధ్యన గల వైశాల్యం దేనికి సమానం అన్నాడు. చూడండి, ఇక్కడ ఇది మొదట గీసుకున్నటువంటి వృత్తం ఇది. అందులో మనం చతురస్రాన్ని గీసాం. ఆ చతురస్రంలో వీలైనంత పెద్ద వృత్తాన్ని గీస్తే ఈ రెండు వృత్తాల మధ్య వైశాల్యం అనేది ఈ చిన్న వృత్త వైశాల్యానికి సమానంగా ఉంటుందన్నమాట. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి, ఒక త్రిభుజం యొక్క భుజాల కొలతలు 6 సెంటీమీటర్లు, 8 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు. దాని భుజాల మధ్య బిందువులను కలుపుగా ఏర్పడు త్రిభుజ వైశాల్యం చదరపు సెంటీమీటర్లు అని అడిగారు. చూడండి, ఇక్కడ పీక్యూఆర్ అనేది ఒక త్రిభుజం. అందులో కొలతలు ఎలా ఇచ్చాడంటే 6, 8, 10 అని ఇచ్చాడు. 6, 8, 10 అంటే అది లంబకోణ త్రిభుజం. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం కర్ణము స్క్వేర్ అనేది భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్కి ఈక్వల్గా ఉంటుంది. ఈ మధ్య బిందువులు కలుపుగా ఏర్పడేటువంటి త్రిభుజ వైశాల్యం అనేది త్రిభుజ వైశాల్యంలో 4వ వంతు ఉంటుంది. అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పీక్యూఆర్ బై 4 అవుతుంది. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పీక్యూఆర్ అంటే హాఫ్ ఇంటూ బేస్ వచ్చేసి 8, హైట్ వచ్చేసి 6 బై 4 అవుతుంది. 2 1s 2 4s 4 క్యాన్సిల్ అయితే 6 వస్తుంది. సో 6 అంటే 6 చదరపు సెంటీమీటర్లు. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. చూడండి, ఇక్కడ 3 చదరపు యూనిట్ల వైశాల్యం గల ఎస్ డాష్ అనే వృత్తం ఎస్ డబుల్ డాష్ అనే వేరొక వృత్తం యొక్క కేంద్రం గుండా పోతూ దాన్ని అంతరంగా స్పృశిస్తుంది. అయితే ఎస్ డబుల్ డాష్ యొక్క వైశాల్యము చదరపు యూనిట్లో అని అడిగారు. చూడండి, ఇక్కడ ఎస్ డాష్ అనే వృత్తము ఎస్ డబుల్ డాష్ అనే వృత్తం యొక్క కేంద్రం గుండా పోతుంది. అయితే ఇక్కడ ఎస్ డాష్ యొక్క వైశాల్యము 3 యూనిట్స్ అని ఇచ్చారు. ఎస్ డాష్ ఏరియా ఎంత ఇచ్చారు? 3 యూనిట్స్ ఇచ్చారు. అంటే మనకి ఫార్ములా పై ఆర్ స్క్వేర్ అమ్మ. వృత్త వైశాల్యం అనే ఫార్ములా పై ఆర్ స్క్వేర్. సో ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 3/π అవుతుంది. ఆర్ ఈక్వల్ టు √3/π అవుతుంది. సో ఇది వ్యాసార్థం అనమాట. ఇది చిన్న వృత్తం యొక్క వ్యాసార్థం. ఈ చిన్న వృత్తం యొక్క వ్యాసం అనేది పెద్ద వృత్తం యొక్క వ్యాసార్థం అవుతుంది. అంటే ఇప్పుడు చిన్న వృత్తం యొక్క వ్యాసము అంటే ఏమైంది? D ఈక్వల్ టు 2r. ఇది క్యాపిటల్ R అవుతుంది అనమాట. అంటే 2 ఇంటూ √ పెద్ద వృత్త వైశాల్యం అంటే ఎస్ డబుల్ డాష్ యొక్క ఏరియా కనుక్కోవాలి. పై క్యాపిటల్ R స్క్వేర్ అవుతుంది. సో పై ఇంటూ క్యాపిటల్ R అంటే 2 ఇంటూ √3/π అవుతుంది. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ ఇవ్వండి. సో పై ఇంటూ 2 స్క్వేర్ అంటే 4, √3/π అంటే 3/π అవుతుంది. పై క్యాన్సిల్, 4 3s వచ్చేసి 12 వస్తుంది. సో 12 చదరపు యూనిట్లు వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి, ఒక స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యము మరియు ఘనపరిమాణాలు వరుసగా 264 చదరపు సెంటీమీటర్లు మరియు 924 ఘనపు సెంటీమీటర్లు అయితే ఎత్తు మరియు వ్యాసార్థాల నిష్పత్తి అని అడిగారు. ఇక్కడ మనకి స్తూపం ఘనపరిమాణానికి ఫార్ములా పై ఆర్ స్క్వేర్ హెచ్ అమ్మ. అలాగే స్తూపం ప్రక్కతల వైశాల్యం అనే ఫార్ములా 2πRh. ఈ రెండింటి యొక్క రేషియో కానీ మనం రాసినట్లయితే 924/264 అవుతుంది. సో పై క్యాన్సిల్, ఆర్కి స్క్వేర్ క్యాన్సిల్, హెచ్ క్యాన్సిల్, 2 1s 2 132s 132 7s. సో ఇక్కడ ఆర్ ఈక్వల్ టు 7 వచ్చింది. సో ఆర్ వాల్యూ 7 వచ్చింది. ఈ ఆర్ వాల్యూని మనము 2πRh ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 ఇంటూ π అంటే 22/7, R7H. ఇది ఎంత ఇచ్చారమ్మా? మనకి 264 ఇచ్చారు. 7 క్యాన్సిల్, హెచ్ ఈక్వల్ టు 264/44 అనమాట. 44 1s 44 6. సో హెచ్ ఈక్వల్ టు 6. ఇక్కడ మనల్ని ఏమడిగారు? h/r అడిగారు. h/r హెచ్ వచ్చేసి 6, R7. సో h/r ఈక్వల్ టు 6:7. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక లోహపు గుల్ల స్తూపం యొక్క బాహ్య వ్యాసార్థం 8 సెంటీమీటర్లు మరియు దాని ఎత్తు 10 సెంటీమీటర్లు. దాని సంపూర్ణ తల వైశాల్యం 338 చదరపు సెంటీమీటర్లు అయిన
ఆ గొల్ల స్తూపం యొక్క మందము సెంటీమీటర్లని అడిగారు. ఇక్కడ గొల్ల స్తూపం యొక్క బాహ్య వ్యాసార్థం ఇచ్చారు, అంటే క్యాపిటల్ ఆర్ ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 8 సెంటీమీటర్లని ఇచ్చారు. స్మాల్ ఆర్ అనేది మనకు తెలియదు. అలాగే హైట్ వచ్చేసి ఎంతంటే 10 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో ఇక్కడ సంపూర్ణతల వైశాల్యం, గొల్ల స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యం అనే ఫార్ములా 2π క్యాపిటల్ ఆర్ ఇంటూ క్యాపిటల్ ఆర్ ప్లస్ హెచ్ మైనస్ 2π స్మాల్ ఆర్ ఇంటూ స్మాల్ ఆర్ ప్లస్ హెచ్ ఈక్వల్ టు 338 పై అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 2πని కామన్ చేద్దాం. ఆర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 8 ఇంటూ 8 ప్లస్ 10 మైనస్ 2π కామన్ చేసాం కాబట్టి ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ 10 ఈక్వల్ టు 338 పై. పైకి పైకి క్యాన్సిల్. సో 8 ఇంటూ ఈ 2 అటు తీసుకెళ్దాం. 8 ఇంటూ 18 8 ఇంటూ 18 చేస్తే మనకి ఇది 18 కాబట్టి 18 8 144 అవుతుంది. మైనస్ ఆర్ ఇంటూ ఆర్ ఆర్ స్క్వేర్ మైనస్ 10r ఈక్వల్ టు 338/2 అవుతుంది. సో ఇక్కడ 144 మైనస్ ఆర్ స్క్వేర్ మైనస్ 10r ఈక్వల్ టు 169 అవుతుంది. ఇవన్నీ అటు తీసుకెళ్తే మైనస్ ఆర్ స్క్వేర్ అటు వెళ్తే ప్లస్ ఆర్ స్క్వేర్ మైనస్ 10r అటు వెళ్తే ప్లస్ 10r, ఆల్రెడీ ప్లస్ 169 ఉంది, ప్లస్ 144 రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది. సో ఆర్ స్క్వేర్ ప్లస్ 10r ప్లస్ 25 ఈక్వల్ టు 0. సో దీన్ని ఎలా రాస్తాం? ఆర్ ప్లస్ 5 హోల్ స్క్వేర్గా రాస్తాం ఈక్వల్ టు 0. సో దట్ ఈక్వల్ ఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది? -5. సో ఇక్కడ డబ్ల్యూ కనుక్కోవాలి. క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్. క్యాపిటల్ ఆర్ ఎంత మనకు తెలుసు? 8 ప్లస్ స్మాల్ ఆర్ వచ్చేసి -5. 8 మైనస్ 5 వచ్చేసి 3 సెంటీమీటర్స్ వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, 15.5 మీటర్ల పొడవు, 4.5 మీటర్ల ఎత్తు మరియు 27 సెంటీమీటర్ల మందం గల ఒక గోడను 27 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్ల కొలతలుగా గల ఇటుకలతో నిర్మించవలెను. అయితే దానికి అవసరమైనటువంటి ఇటుకల సంఖ్య అని అడిగారు. ఇక్కడ అవసరమైన ఇటుకల సంఖ్య అంటే మనం ఫస్ట్ ఇచ్చినటువంటి మెజర్మెంట్స్ యొక్క ఘనపరిమాణము, అలాగే తర్వాత ఇచ్చినటువంటి ఇటుక బిళ్ళ యొక్క ఘనపరిమాణం కనుక్కొని ఆ రెండింటిని కానీ ఒకదాంతో ఒకటి భాగిస్తే మనకి ఎన్ని ఇటుకలు వస్తాయో తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఇటుకల సంఖ్య కనుక్కోవాలి. ఇటుకల సంఖ్య రావాలంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఈ సెంటీమీటర్లో ఉంది, 2 మీటర్లో ఉన్నాయి. అలాగే ఇటుక కొలతలు కూడా సెంటీమీటర్లో ఉన్నాయి కాబట్టి అన్ని సెంటీమీటర్లో మారుద్దాం. సో ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ కదా ఫార్ములా. సో ఇక్కడ ఇటుకల సంఖ్య మనం కనుక్కోవాలి. ఇటుకల సంఖ్య కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ లెంత్ 15.5 మీటర్లు అంటే 1550 సెంటీమీటర్లు, పొడవు 4.5 మీటర్లు అంటే 450 సెంటీమీటర్లు, ఎత్తు 27 సెంటీమీటర్లు బై ఇది గోడ యొక్క ఘనపరిమాణం. అలాగే ఇటుక యొక్క ఘనపరిమాణం మనం తెలుసు కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి కొలతలతోటి చేద్దాం. చూడండి, 27 సెంటీమీటర్లు అలాగే 10 సెంటీమీటర్లు ఇంటూ 10 సెంటీమీటర్లు, 27కి 27 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. సో ఇక మనకి ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 155 ఇంటూ 45 మల్టిప్లై చేస్తే 6975 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. అంటే ఎన్ని ఇటుకలు కావాలంటే ఆ గోడ నిర్మించడానికి 6975 ఇటుకలు కావాలి. నెక్స్ట్ బిట్ చూడండి, అంతరాకామ బాహ్య వ్యాసాలు 4 సెంటీమీటర్లు 8 సెంటీమీటర్లుగా కలిగిన గొల్లగోళాన్ని కరిగించి 8 సెంటీమీటర్ల భూవ్యాసంగా గల శంకువుగా తయారు చేసిన దాని ఎత్తు అని చెప్పి అడిగారు. అంతర్వ్యాసం నుంచి మనం స్మాల్ ఆర్ కనుక్కోవచ్చు. స్మాల్ ఆర్ వచ్చేసి 4/2 అంటే వ్యాసంలో సగం ఉంటుంది కాబట్టి 2 సెంటీమీటర్స్ వస్తుంది. బాహ్య వ్యాసార్థం 8/2 అవుతుంది అంటే 4 సెంటీమీటర్స్ వస్తుంది. ఇప్పుడు అంతర్వ్యాసార్థం బాహ్య వ్యాసార్థం కనుక్కున్నాం. ఇక్కడ ఏమన్నారు ప్రాబ్లంలో? గొల్లగోళాన్ని కరిగించారట. అంటే ఇంత కొలతలు ఉన్నటువంటి గొల్లగోళాన్ని కరిగించారు అంటే గొల్లగోళం యొక్క ఘనపరిమాణం రాద్దాం. అంటే 4/3 పై ఇంటూ క్యాపిటల్ ఆర్ క్యూబ్ మైనస్ స్మాల్ ఆర్ క్యూబ్. కరిగించి దాంతో ఏం చేశారు? శంకువుని తయారు చేశారంట. సో శంకు ఘనపరిమాణం ఏమవుతుంది? 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ అవుతుంది. సో ఇవి శంకు కొలతలు, ఆర్ కానీ హెచ్ కానీ. అయితే ఇందులో మనకి ఏమడిగారంటే శంకు ఎత్తు అడిగారు. ఈ సమస్యలో శంకు వ్యాసం కూడా ఇచ్చాడు 8 సెంటీమీటర్స్ అని. అంటే శంకు వ్యాసార్థం ఏమైంది? 8/2 అంటే 4 సెంటీమీటర్స్ వస్తుంది. ఈ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 4/3
ఇంటూ ఇక్కడ పైకి క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ క్యాపిటల్ ఆర్ క్యూబ్ అంటే 4 క్యూబ్ మైనస్ స్మాల్ ఆర్ క్యూబ్ అంటే 2 క్యూబ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ ఇంటూ హెచ్ అనమాట. 3కి క్యాన్సిల్ అవుతుంది, 4 వన్స్ ఈ స్క్వేర్కి క్యాన్సిల్ అవుతుంది. 4 క్యూబ్ అంటే 64, 4 4 16, 16 4 64 మైనస్ 2 క్యూబ్ అంటే 8 ఈక్వల్ టు 4h అనమాట. 64 మైనస్ 8 వచ్చేసి 56 అవుతుంది. 56 ఈక్వల్ టు 4h, దట్ ఇంప్లైస్ h ఈక్వల్ టు 56/4 అంటే 14 సెంటీమీటర్స్ వస్తుంది. ఇదేంటి, హెచ్ అనేది శంకు యొక్క నిలువుటెత్తు. ఇక్కడ అడిగింది కూడా అదే, శంకు ఎత్తు వచ్చేసి 14 సెంటీమీటర్లు. చూడండి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 44 సెంటీమీటర్లు, 30 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్ల కొలతలు గల దీర్ఘనాన్ని కరిగించి 28 సెంటీమీటర్ల ఎత్తుగల స్తూపంగా తయారు చేశారంట. అయితే స్తూపం వ్యాసార్థం అడిగారు. స్తూపం ఘనపరిమాణం πr²h. ఈ స్తూపం ఘనపరిమాణం దేంతో తయారు చేశారు? దీర్ఘనంతో తయారు చేశారు. అంటే దీర్ఘనం ఘనపరిమాణం ఫార్ములా ఏంటి? LBH. సో ఇక్కడ పై అంటే πa, అయితే పై వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, 22/7. ఇక్కడ 28 సెంటీమీటర్ల ఎత్తుగల స్తూపం అన్నారు. సో r² ఇంటూ 28 ఈక్వల్ టు LBH. L 44, B వచ్చేసి 30, H వచ్చేసి 15 అని చెప్పి ఇచ్చారు. సో ఇప్పుడు 22 1s 22 2s అమ్మ, 7 1s 7 4s, r² ఈక్వల్ టు ఏమవుతుందంటే చూడండి 2 ఇంటూ 30 ఇంటూ 15/4, 2 1s 2 2s, 2 1s 2 15s. సో r² అనేది 15² అవుతుంది. దట్ ఇంప్లైస్ r ఈక్వల్ టు 15 వస్తుంది. సో r 15. సో స్తూపం వ్యాసార్థం 15 సెంటీమీటర్లు. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవుని 20% పెంచి వెడల్పులో 10% తగ్గించగా దాని వైశాల్యంలో పెరుగుదల శాతం అని చెప్పి అడిగారు. ఇక్కడ దీర్ఘచతురస్రం యొక్క పొడవు ఎంత ఉంటుంది? L, వెడల్పు ఎంత ఉంటుంది? B. ఇప్పుడు వైశాల్యం ఏమవుతుంది? LB అవుతుంది. కానీ ఇక్కడ పొడవును 20% పెంచారు, అంటే L + 20/100L, పొడవుని ఇంత పెంచారు. అలాగే వెడల్పుని ఏం చేశారు? 10% తగ్గించారు, అంటే B - 10B/100 అనమాట. అలా తగ్గిస్తే ఏమడిగారు? ఇక్కడ వైశాల్యంలో పెరుగుదల శాతం అడిగారు. 21s 25s, అంటే ఇక్కడ LCM చేయండి, 5 × L 5L + L 6L అవుతుంది. 6L/5 ఇంటూ ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయితే 10B - B/10 అవుతుంది. సో ఇక్కడ 2 3s 2 5s, సో 3/5 L ఇంటూ 10B - B ఏమవుతుంది? 9B అవుతుంది, 9B/5. సో టోటల్గా 3 9s ఎంతమ్మా? 27, 5 5s ఎంత? 25 ఇంటూ LB, అంటే ఇన్ని రెట్లు పెరిగింది. మొట్టమొదటి LB ఉంటే 27/25 టైమ్స్ పెరిగింది. కానీ ఇక్కడ పెరుగుదల శాతం అడిగారు కాబట్టి ఎంత పెరిగింది అంటే 27/25 LB మైనస్ LB. సో ఇక్కడ LB కామన్ చేస్తే 27/25 - 1 అనమాట. సో LB ఇంటూ LCM వచ్చేసి 25, 27 - 25 1s 25. సో LB ఇంటూ 27 - 25 ఏమవుతుంది? 2/25, అంటే ఇన్ని రెట్లు పెరుగుతుంది. సో 2/25 టైమ్స్ పెరిగింది కాబట్టి ఇప్పుడు మనకు పర్సంటేజ్ కనుక్కోవాలి కాబట్టి 2/25 ఇంటూ 100, 25 1s 25 4s, 4 2s ఎంతమ్మా? 8. సో 8% పెరిగింది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి, ఒక చతురస్రము మరియు దీర్ఘచతురస్రాల చుట్టుకొలతలు సమానము. చతురస్ర భుజం 25 మీటర్లు, దీర్ఘచతురస్రం పొడవు 30 మీటర్లు అయినా చతురస్ర దీర్ఘచతురస్ర వైశాల్యాల నిష్పత్తిని అడిగారు. ఇక్కడ మనకి చతురస్ర భుజం కొలత A అనుకోండి, అది ఎంత ఇచ్చారంటే 25 మీటర్స్ అని చెప్పి ఇచ్చారు. అయితే ఇక్కడ చతురస్ర భుజం కొలత తెలిసినప్పుడు మనం చతురస్ర చుట్టుకొలత కనుక్కోవచ్చు. ఎలా అంటే 4 ఇంటూ సైడ్ అనమాట, 4 ఇంటూ 25, సో 100 మీటర్స్ వస్తుంది. ఇది చతురస్ర చుట్టుకొలత. ఇక్కడ చతురస్ర చుట్టుకొలత దేనికి సమానం? దీర్ఘచతురస్ర చుట్టుకొలతకు సమానం. దీర్ఘచతురస్ర చుట్టుకొలత అంటే ఏంటి? 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు. అది దేనికి సమానం? చతురస్ర చుట్టుకొలత 100 మీటర్స్కి సమానం. సో 2 ఇంటూ ఇక్కడ ఏమి ఇచ్చారు? దీర్ఘచతురస్రం పొడవు ఇచ్చారు, ఎంత ఇచ్చారు? 30 + B ఈక్వల్ టు 100. సో 30 + B ఈక్వల్ టు 100/2, అంటే 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇటు వెళ్తే డివిజన్లోకి వెళ్తుంది. 2 1s 2 50s. సో B ఈక్వల్ టు 50 - 30. B ఎంత వస్తుంది? 20 సెంటీమీటర్స్ వస్తుంది.
సో ఇక్కడ మనకు అడిగింది ఏంటంటే చతురస్ర వైశాల్యము దీర్ఘచతురస్ర వైశాల్యాల నిష్పత్తి అన్నాడు. చతురస్ర వైశాల్యం ఏమవుతుంది, ఏ స్క్వేర్ అవుతుంది కాబట్టి 25 ఇంటూ 25, 25 ఇంటూ 25 ఏమొస్తుంది మనకి 625, లేకపోతే అలాగే ఉంచండి. దీర్ఘచతురస్ర వైశాల్యం ఏమైంది, ఎల్ ఇంటూ బి కదా, ఎల్ ఇంటూ బి. ఎల్ అంటే ఎంత మనకి, పొడవు ఎంత ఇచ్చారు చూడండి, పొడవు వచ్చేసి 30 మీటర్లు ఇచ్చారు, వెడల్పు ఎంత వచ్చింది 20. సో ఈ రెండింటిని బై చేస్తే చతురస్ర వైశాల్యము బై దీర్ఘచతురస్ర వైశాల్యం వేస్తే 25 ఇంటూ 25 బై 30 ఇంటూ 20, 5 5s 5 6s, 5 5s 5 4s. సో 5 5s 25 బై 6 4s ఎంతమ్మా 24, అంటే 25/24 వచ్చింది. అంటే 25/24 అంటే 25:24. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. చూడండి ఇక్కడ 85వ ప్రశ్న. ఒక ఆట వస్తువు అర్ధగోళంపై నిటారుగా నింపబడిన శంకు వలె ఉన్నదట. శంకు యొక్క భూవ్యాసం మరియు ఎత్తులు వరుసగా 12 సెంటీమీటర్లు మరియు 8 సెంటీమీటర్లు అని ఇచ్చాడు. అంటే ఎత్తు వచ్చేసి 8 సెంటీమీటర్లు, వ్యాసం 12 అంట. అంటే వ్యాసార్థం ఏమైంది 6 సెంటీమీటర్లు అవుతుంది. అయితే ఆట వస్తువు యొక్క ఉపరితల వైశాల్యం కనుక్కోమన్నాడు. ఆట వస్తువు యొక్క ఉపరితల వైశాల్యం కనుక్కోవాలంటే శంకు వక్రతల వైశాల్యము, అలాగే ఇక్కడ కింద ఉన్నటువంటి ఈ అర్ధగోళంలో ఈ ప్రాంతం అయిపోతుంది కాబట్టి ఇంతవరకు 2πr² అవుతుంది. సో πrl ప్లస్ 2πr² కనుక్కోవాలి. సో πrl ప్లస్ 2πr² కనుక్కోవాలంటే మనకి ఎల్ వాల్యూ తెలియాలి కదా. ఇక్కడ పైథాగరస్ థియరం అప్లై చేస్తే ఎల్ వాల్యూ √8² ప్లస్ 6² అంటే ఎల్ వాల్యూ 10 వస్తుంది. సో ఇక్కడ ఎల్ వాల్యూ తెలుసు, ఇక్కడ ఆర్ వాల్యూ తెలుసు, ఎల్ వాల్యూ తెలుసు. సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇందులో మనం పై అంటే 22/7, ఆర్ వాల్యూ వచ్చేసి 6, ఎల్ వాల్యూ 10 ప్లస్ 2 ఇంటూ 22/7, ఆర్ వాల్యూ వచ్చేసి 6 అనమాట. సో 6 ఇంటూ 6 అవుతుంది. సో ఇక్కడ 22/7 ఇంటూ 6 కామన్ చేస్తే 10 ప్లస్ 6 6s, ఇక్కడ 22/7 ఇంటూ 6 కామన్ చేసాం కాబట్టి 2 6s ఎంత ఉంటుంది 12 ఉంటుంది. సో 22/7 ఇంటూ 6 ఇంటూ 10 ప్లస్ 12 వచ్చేసి 10 ప్లస్ 12 ఏమవుతుంది 22 అవుతుంది. సో మొత్తం మల్టిప్లై చేస్తే 2904/7 వస్తుంది. 2904/7 అంటే 414.86 చదరపు సెంటీమీటర్లు వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. చూడండి ఇక్కడ ఒక సంబాహు త్రిభుజం ఎత్తు ఎక్స్ వచ్చేసి, ఇక్కడ సంబాహు త్రిభుజం ఎత్తు వచ్చేసి ఎక్స్ సెంటీమీటర్స్ అని ఇచ్చారు. సంబాహు త్రిభుజం ఎత్తుకు ఫార్ములా √3/2a = x. అప్పుడు a = ఏమైంది 2x/√3 అవుతుంది. అయితే ఇక్కడ ఏం కనుక్కోమన్నారు, సంబాహు త్రిభుజ వైశాల్యం కనుక్కోమన్నారు. సంబాహు త్రిభుజ వైశాల్యం ఫార్ములా √3/4a². సో √3/4 ఇంటూ a² అంటే 2x/√3² అవుతుంది. సో √3/4 ఇంటూ 2² అంటే 4, అలాగే x² ఇక్కడ √3² అంటే 3 అవుతుంది. 4 4 క్యాన్సిల్ అయిపోతే సో x²/√3/3 అంటే √3. సో x²/√3 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి. స్తూపం యొక్క వ్యాసార్థము మరియు ఎత్తుల నిష్పత్తి 3:2 అని ఇచ్చారు. వ్యాసార్థం 21 సెంటీమీటర్లు అయితే ఘన పరిమాణం అని చెప్పి అడిగారు. సో ఇక్కడ r/h అనేది 3/2 ఇచ్చారు. అంటే r అంటే 3x, h అంటే 2x అవుతుంది. సో ఇక్కడ వ్యాసార్థం మనకి 21 సెంటీమీటర్లు అని ఇచ్చారు కాబట్టి 3x 21 అయితే x అనేది 21/3 అంటే 7 సెంటీమీటర్స్ వస్తుంది. సో x 7 సెంటీమీటర్స్ అయితే హైట్ వచ్చేసి ఏమైంది 2x కాబట్టి 2 × 7 14 సెంటీమీటర్స్ అవుతుంది. ఇందులో మనల్ని కనుగొనముందు ఏంటి ఘనపరిమాణం కనుక్కోమన్నారు. స్తూపం ఘనపరిమాణం కనుక్కోవాలి. స్తూపం ఘనపరిమాణానికి ఫార్ములా ఏంటి πr²h. సో ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. πr²h అంటే 22/7 ఇంటూ r² అంటే r వచ్చేసి ఎంతమ్మా 21 కాబట్టి 21 × 21 ఇంటూ 14 అవుతుంది. 7 1s 7 3s. ఇక్కడ ఈ మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే మనకి 19,404 క్యూబిక్ సెంటీమీటర్స్ వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. చూడండి నెక్స్ట్ ట్రెపీజియం ఏబిసిడిలో ఇది ఒక ఏబిసిడి అనే ట్రెపీజియం. ఏబి అనేది డీసీకి ప్యారలల్గా ఉంది. అయితే ఇక్కడ ఏసీ కామా బీడీలు ఈ రెండు కూడా ఓ వద్ద ఖండించుకున్నాయి. అయితే ఏబి మెజర్మెంట్ అనేది
సిడికి డబుల్ ఉందంట. ఇది ఎక్స్ అయితే ఇదేమవుతుంది 2x అవుతుంది. అయితే ట్రయాంగిల్ ఏఓబి అలాగే ట్రయాంగిల్ సిఓడిల నిష్పత్తి అని చెప్పి అడిగారు. అంటే ఇక్కడ చూడండి ఎలా వస్తుందంటే ట్రయాంగిల్ ఏఓబి ఏరియా రావాలి అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఓబి బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సిఓడి అంటే ఈ పెద్ద భుజం యొక్క వర్గము అంటే ఏబి స్క్వేర్ బై సిడి స్క్వేర్ అవుతుంది. సో అంటే 2x హోల్ స్క్వేర్ బై ఎక్స్ హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే 4x² బై ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే 4/1 అంటే 4:1 వస్తుంది. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి. ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణము అతి చిన్న భుజం, ఇది అతి చిన్న భుజం ఎక్స్ అనుకోండి. అతి చిన్న భుజం రెట్టింపు కన్నా 6 ఎక్కువ అంట. అదే ఇంకొక భుజం ఉంది కదా, మూడో భుజం, అది కర్ణం కంటే 2 మీటర్లు తక్కువ అంట. అంటే 2x ప్లస్ దీనికి 2 తక్కువ అంటే 2x + 4 అవుతుంది. అయితే దాని చుట్టుకొలత అని అడిగారు. ఇప్పుడు చుట్టుకొలత రావాలంటే మనకి ఎక్స్ వాల్యూ తెలియాలి కాబట్టి పైథాగరస్ థీరం అప్లై చేద్దాం. కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు అంటే 2x + 6 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ అంటే x² ప్లస్ ఇంకొక భుజం 2x + 4 హోల్ స్క్వేర్ అనమాట. 2x + 6 హోల్ స్క్వేర్ చేస్తే 4x² ప్లస్ 24x ప్లస్ 36 అవుతుంది. అలాగే ఈక్వల్ టు x² 2x + 4 హోల్ స్క్వేర్ చేస్తే 4x² ప్లస్ 16x ప్లస్ 16 అవుతుంది. ఇక్కడ మనకి 4x² క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 24x ప్లస్ 36 ఈక్వల్ టు x² ప్లస్ 16x ప్లస్ 16 ఉంటుందన్నమాట. వీటన్నిటిని మనం ఒకవైపుకి తీసుకొద్దాం. x² ప్లస్ 16x, ఈ 24x ఇటు వస్తే -24x, ఆల్రెడీ ప్లస్ 16 ఉందమ్మా, ఈ ప్లస్ 36 ఇటు వస్తే ఏమవుతుంది -36 అవుతుంది ఈక్వల్ టు 0. సో x² -8x -20 ఈక్వల్ టు 0 అవుతుంది. చూడండి, దీన్ని ఫ్యాక్టర్స్గా రాస్తే x² -10x ప్లస్ 2x -20 ఈక్వల్ టు 0 అవుతుంది. సో x కామన్ చేస్తే x -10 ప్లస్ 2 కామన్ చేస్తే x -10 ఈక్వల్ టు 0. సో x -10 ఇంటూ x ప్లస్ 2 ఈక్వల్ టు 0 అంటే x ఈక్వల్ టు 10 ఆర్ x ఈక్వల్ టు -2 వస్తుంది. సో ఇక్కడ x వాల్యూ అనేది నెగిటివ్స్లో ఉండదు కాబట్టి x వాల్యూ 10 పాజిటివ్స్లో తీసుకుంటే సో ఫస్ట్ చిన్న భుజం కొలత 10 అవుతుంది. అలాగే ఇది కర్ణం వచ్చేసి 2x + 6 అంటే 26 అవుతుంది. మూడో భుజం వచ్చేసి 24 అవుతుంది. 2x + 4 అంటే 24. ఈ మొత్తం యాడ్ చేస్తే 60 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఇక్కడ ఈ మూడింటిని ఎందుకు యాడ్ చేసామంటే ఇవి చుట్టుకొలత అంటే 3 భుజాల కొలతల మొత్తం కాబట్టి వీటిని యాడ్ చేసాం. సో 60 సెంటీమీటర్లు చుట్టుకొలత అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక ఘనమునందలి భుజమునందు 1% పెరుగుదల ఉన్న ఎడల దాని ఘనపరిమాణం నందలి పెరుగుదల శాతం అన్నారు. ఇక్కడ భుజం కొలత ఏ అంటే దాని ఘనపరిమాణం ఏమవుతుంది a³ అవుతుంది అనమాట. ఇక్కడ ఎంత పెరుగుదల శాతం అన్నారు 1% అంటే 1a/100. అప్పుడు భుజం కొలత ఏమవుతుంది ఎల్సిఎం చేస్తే 100 + 1 అంటే 101a/100a అవుతుంది. దీనికి ఘనపరిమాణం ఏమవుతుందో చూడండి 101a/100 హోల్ క్యూబ్ అవుతుంది. సో ఇక్కడ ఏమన్నారు పెరుగుదల శాతం అడిగారు కాబట్టి ఇందులో నుంచి తీసేస్తే ఏమైంది చూడండి 101/100 హోల్ క్యూబ్ ఇంటూ a³ మైనస్ 1a³ అనమాట. సో a³ కామన్ చేస్తే 101 ఇంటూ 101 ఇంటూ 101/100 ఇంటూ 100 ఇంటూ 100 -1 అవుతుంది. సో a³ ఇంటూ సో ఈ మూడింటిని మనం మల్టిప్లై చేస్తే 10,30,301 మైనస్ ఎల్సిఎం వచ్చేసి 10 లక్షలు కదమ్మా. సో ఇక్కడ 10 లక్షల ఒకట్లు 10 లక్షలు అవుతుంది. సో ఇక్కడ a³ ఇంటూ ఎంత పెరుగుదల వచ్చింది 30,301/10 లక్షలు వచ్చింది. ఇక్కడ మనకి పెరుగుదల శాతం అడిగారు కాబట్టి ఇది పెరుగుదల a³ ఎన్ని రేట్లు ఉందో అది పెరుగుదల శాతం అంటే ఇంటూ 100 వేస్తాం. ఈ 2 సున్నాలు క్యాన్సిల్ అయితే ఇక్కడ మనము దీన్ని చూడండి ఎంత ఉంది 1 2 3 4 సున్నాలు ఉన్నాయి
కాబట్టి 1 2 3 4 ఇక్కడ డెసిమల్ ఇచ్చుకుంటాం, అంటే 3.03% వస్తుంది, అంటే ఆల్మోస్ట్ 3% అనమాట. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి, ఏబిసిడి సమాంతర చతుర్భుజం, ఏబి ప్యారలల్ టు సిడి. ఇది ఏబిసిడి అనే సమాంతర చతుర్భుజం, ఏబి అనేది సిడికి ప్యారలల్గా ఉంది, అలాగే ఏడి అనేది బీసీకి ప్యారలల్గా ఉంది. సిడి యొక్క మధ్య బిందువు పి అట. అయితే ట్రయాంగిల్ ఏపీడి వైశాల్యం అడిగాడు, ఏపీడి వైశాల్యం, ఈ వైశాల్యం అడిగాడు. చూడండి, ఇది 3 భాగాలుగా విభజింపబడుతుంది. సో 3 భాగాలుగా విభజించబడుతుంది కాబట్టి ఏబిసిడి సమాంతర చతుర్భుజ వైశాల్యంలో 1/, అంటే మొత్తం వైశాల్యంలో ఈ పార్ట్ వరకు 1/3 అవుతుంది అనమాట. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక దీర్ఘనం యొక్క వెడల్పు పొడవులో సగం మరియు ఎత్తు పొడవులో 1/4 భాగం. అయితే పొడవు x మీటర్లు అయితే ఘనపరిమాణం ఎంత అన్నాడు. అంటే ఎల్ అనేది x అట, పొడవు x ఇచ్చారు, వెడల్పు అనేది పొడవులో సగం, అంటే బి అనేది x/2 అవుతుంది. హెచ్ అనేది ఏమైంది, ఎత్తు అనేది పొడవులో 1/4, అంటే ఎక్స్లో 4వ వంతు, అంటే x/4 అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, ఘనపరిమాణం కనుక్కోవాలి, ఎల్బిహెచ్ కనుక్కోవాలి. ఎల్ వచ్చేసి ఎక్స్, బి x/2, హెచ్ x/4 అవుతుంది, అంటే x³/8 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, వృత్త పరిధి 22 సెంటీమీటర్లు అయితే వృత్త వైశాల్యం అడిగారు. వృత్త పరిధికి ఫార్ములా ఏంటి, 2πr. 2πr ఎంత ఇచ్చారు, 22 ఇచ్చారు. 2 1s 2 11s, పై అంటే 22/7 ఇంటూ ఆర్ ఈక్వల్ టు 11. సో 11 2s 11 1s, సో ఆర్ ఈక్వల్ టు 7/2 వస్తుంది. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు, వృత్త వైశాల్యం అడిగారు. వృత్త వైశాల్యాన్ని ఫార్ములా ఏంటి, πr², అంటే 22/7 ఇంటూ 7/2 ఇంటూ 7/2, r² కాబట్టి 2 సార్లు రాసాను. 7 1s 7 1s, 2 1s 2 11s, 11 7s 77, 77/2 అంటే 38.5 స్క్వేర్ సెంటీమీటర్స్ వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి, 2 స్తూపాల వ్యాసార్థాలు 2:3 నిష్పత్తిలో ఉన్నాయి. అంటే r1/r2 వచ్చేసి 2/3 అని ఇచ్చారు. వాటి ఎత్తులు అంటే h1/h2 వచ్చేసి 5/3 అని ఇచ్చారు. 5:3 అంటే 5/3. అయితే ఇక్కడ మనం కనుగొనాల్సింది ఏంటంటే ఘనపరిమాణాల నిష్పత్తి కనుక్కోవాలి. అంటే v1/v2 కనుక్కోవాలి. v1 అంటే ఏంది, πr1² h1 πr2² h2, పైకి పైకి క్యాన్సిల్. సో దీన్ని ఎలా రాస్తాం, r1/r2² ఇంటూ h1/h2. సో r1/r2² అంటే 2/3² ఇంటూ 5/3. సో 2/3² అంటే 4/9 ఇంటూ 5/3. 4 5s 20, 9 3s 27, 20/27 అంటే 20:27 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. చూడమ్మా, నెక్స్ట్ బిట్, 36 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తంలోని ఈ సెక్టర్ వైశాల్యం ఇచ్చారు. ఎంత ఇచ్చారు, 54 π చదరపు సెంటీమీటర్లు అని ఇచ్చారు. అయితే ఆ సెక్టర్ చాపం పొడవు సెంటీమీటర్లో కనుక్కోవాలి. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే సెక్టర్ వైశాల్యం ఇచ్చారు. సెక్టర్ వైశాల్యాన్ని ఫార్ములా ఏంటి, a = x/360 ఇంటూ πr² అనేది సెక్టర్ వైశాల్యం. అయితే ఇక్కడ ఏ వాల్యూ ఇచ్చారు, ఎంత ఇచ్చారు, 54 π అని ఇచ్చారు, x/360 ఇంటూ పై అంటే పైనే రాసుకోండి, r వాల్యూ 36 కాబట్టి 36 ఇంటూ 36, ఇక్కడ పైకి పైకి క్యాన్సిల్, 36 1s 36 10s, సో 2 18s 2 5s, 18 1s 18 3s, దట్ ఇంప్లైస్ x = ఈ 5 ఇటు వెళ్తే మల్టిప్లై అవుతుంది కాబట్టి 3 5s వచ్చేసి 15 degrees వస్తుంది. x వాల్యూ 15 degrees వచ్చింది. కానీ ఇక్కడ మనల్ని అడిగింది సెక్టర్ చాపం పొడవు అడిగారు, అంటే ఎల్ కనుక్కోవాలి. ఎల్కు ఫార్ములా ఏంటి, x/360 ఇంటూ 2πr అవుతుంది. సో 15/360 ఇంటూ 2 ఇంటూ π అంటే 22/7, r వచ్చేసి 36. సో ఇక్కడ 36 1s 36 10s, 5 3s 5 2s, 2 1s 2 1s క్యాన్సిల్. సో ఇక మనకి మిగిలింది ఏంటంటే 3 ఇంటూ 22/7, 22/7 అంటే π కదా, సో 3π అనమాట. సో 3π వచ్చేసి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి, ఒక ట్రెపీజియం సమాంతర భుజాలు 40 సెంటీమీటర్లు 20 సెంటీమీటర్లు, అంటే ఏబి 40 సెంటీమీటర్లు
సిడి వచ్చేసి 20 సెంటీమీటర్లు. అలాగే అసమాంతర భుజాల కొలతలు సమానం అంటే ఇది 26 ఇది 26. చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే కరెక్ట్గా ప్యారలల్గా ఉండేది అంటే ఏఎల్ ఈక్వల్ టు సిడి అయ్యేటట్లుగా ఇక్కడ ఎల్ని గుర్తించి కలిపేశాను అనమాట. అంటే ఇది 20 అవుతుంది. అంటే రిమైనింగ్ ఎల్బిఎం అయితే 20. ఇక్కడ నుంచి ఇక్కడ పర్పెండిక్యులర్ డ్రా చేస్తే అంటే సిఎంని డ్రా చేస్తే అది ఎల్బిని 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది. అంటే ఇది 10 అవుతుంది, ఇది 10 అవుతుంది. సో ఈ కొలత 10, ఇది వచ్చేసి 26 అయితే హైట్ ఎంత వస్తుందో చూద్దాం. పైథాగరస్ థియరం అప్లై చేస్తే 26 హోల్ స్క్వేర్ మైనస్ 10 స్క్వేర్ అవుతుంది. సో 676 మైనస్ 100 అనమాట. రూట్ ఆఫ్ 576. సో 24 వస్తుందన్నమాట. 24 సెంటీమీటర్స్ వస్తుంది. అంటే హైట్ వచ్చేసి 24 సెంటీమీటర్స్ అయిందనమాట. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి ఇందులో? ట్రెపీజియం వైశాల్యం కనుక్కోవాలి. ట్రెపీజియం వైశాల్యం రావాలంటే మనకి ఇక్కడ త్రిభుజ వైశాల్యము ప్లస్ సమాంతర చతుర్భుజ వైశాల్యం వేయవచ్చు, లేకపోతే h/2 ఇంటూ a ప్లస్ b కూడా వేయవచ్చు. సో డైరెక్ట్గా h/2 ఇంటూ a ప్లస్ b వేద్దాం. వేస్తే 24/2 ఇంటూ 40 ప్లస్ 20. 24/2 12 అవుతుంది. 12 ఇంటూ 60. 12 60s ఎంతమ్మా? 720 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి. ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ డిఎఫ్ మరియు ఏబి వచ్చేసి 2x మైనస్ 1, బీసీ 2x ప్లస్ 2, సిఏ 3x అని ఇచ్చారు. అలాగే డిఈ వచ్చేసి 18, డిఎఫ్ వచ్చేసి 6x ఇచ్చారు. తర్వాత ఈఎఫ్ వచ్చేసి 3x ప్లస్ 9 అని ఇచ్చారు. అయితే ఈ త్రిభుజాల చుట్టుకొలతల నిష్పత్తి అడిగారు. ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాలి. ఇవి 2 స్వరూపాలని ఇచ్చాడు కాబట్టి 2 త్రిభుజాల స్వరూపాలు అయితే వాటి అనురూప భుజాలు అనుపాతంలో ఉంటాయి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి. ఏబి బై డిఈ ఈక్వల్ టు ఈ థర్డ్ సైడ్ తీసుకుంటున్నాను. ఏసీ బై చూడండి ఏబి బై డిఈ ఈక్వల్ టు థర్డ్ సైడ్ ఏసీ బై డిఎఫ్ తీసుకుంటున్నాను. చూడండి అప్పుడు ఏబి అంటే 2x మైనస్ 1, డిఈ అంటే 18, ఏసీ వచ్చేసి 3x, డిఎఫ్ వచ్చేసి 6x. ఓకే, 3x 1s 3x 2s, 2 1s 2 9s. సో 2x మైనస్ 1 ఈక్వల్ టు 9. 2x వచ్చేసి 9 ప్లస్ 1 అంటే 2x వచ్చేసి 10 అవుతుంది. x వచ్చేసి 10/2. 10/2 అంటే ఎంత? 5 అవుతుంది. సో x 5 అయితే ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి? త్రిభుజ చుట్టుకొలతల నిష్పత్తి కనుక్కోవాలి. సో x 5 అయితే ఏబి వచ్చేసి 2 5s 10 మైనస్ 1 ఇది 9 సెంటీమీటర్స్ అవుతుంది. సో ఇక్కడ ఇది వచ్చేసి 2 5s 10, 10 ప్లస్ 2 ఇది 12 సెంటీమీటర్స్ అవుతుంది. 3 5s 15 ఇది 15 అవుతుంది. అంటే 9 ప్లస్ 12 ప్లస్ 15, 9 ప్లస్ 12 ప్లస్ 15 అంటే 36 అవుతుంది. అలాగే ఇక్కడ ఇది 18 ఆల్రెడీ ఇచ్చారు. 6 5s 30 అవుతుంది. 3 5s 15 ప్లస్ 9 అంటే 24. సో 18 ప్లస్ 30 ప్లస్ 24 ఇచ్చారు. మొత్తం ఎంత అవుతుంది? 72 అవుతుంది. సో రేషియో కనుక్కోవాలి. 36/72. 36 1s 36 2s. 1/2. 1/2 అంటే 1:2. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.